ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే ఏ విధంగా ఎంతమంది అరెస్టులు జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పక్క చూస్తున్నారు. పక్క ఆధారాలతో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మరింత కీలకంగా పనిచేశారో లిక్కర్ స్కామ్లో అందులో 8 మంది నిందితుల వరకు విదేశాల్లో ఉన్నట్లు వాళ్ళ ఆధారాలతో సహా గుర్తించింది సిట్. అయితే వాళ్ళని రాబట్టేందుకు ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే లిక్కర్ స్కామ్లో సిట్టింగ్ ఎంపీతో సహా దాదాపుగా 13 మంది వరకు అరెస్టులు జరగడం జరిగింది. ఇంకా 8 మంది కీలక నిందితులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని చెప్పి సిట్టు చెబుతా ఉంది. అయితే ఇప్పటికే వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వాళ్ళని విదేశాల నుంచి దేశానికి రాబడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఏంటంటారు, విదేశాల్లో ఇంకెంత సమాచారం ఉందంటారు? శ్రవణ్ రావు ఎక్కడైతే ఉన్నాడో దుబాయ్లో ఆయన నివాసంలో ఒక 6గురికి ఆయన ఆశ్రమించినట్లు ఇప్పటి వరకు ఈ యొక్క విచారణ సంస్థలు గుర్తించినాయి. ఈ 6గురిలో 2 అదుపులో తీసుకున్నారు. కిరణ్ కుమారు, ఇంకో చాణక్య, వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇంకో 4 అక్కడ ఉన్నారు. వాళ్ళు కాకుండా వేరే చాట్లు ఇంకో 4 ఉన్నారనేది ఇప్పుడు ఈ విచారణ సంస్థల యొక్క అభియోగం. దీనికి సంబంధించి ఈ రోజు నిన్న శ్రవణ్ రావుని పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పారంటే, ఒక స్నేహితుడి ద్వారా పరిచయం, వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అందుకని నేను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. శ్రవణ్ రావు మీద తెలంగాణ ప్రాంతంలో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి అభియోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ముడిపెట్టాలా, లేకపోతే అది పక్క రాష్ట్రాలకు కూడా పాకిందా? దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే మాత్రం నిస్సందేహంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఇది పాకింది, పక్క రాష్ట్రాల కొంతమంది దీంట్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ విచారణ సంస్థల ద్వారా మనకు అర్థమైపోతూ ఉంది. ఓకే, అంటే గతంలో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఢిల్లీ దాంట్లో కూడా దీనికి సంబంధం ఉందనేది భావన కూడా ఉంది. అలాగే ఒరిస్సా, తమిళనాడు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఈ ప్రాంతాలకి దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కూడా ప్రమేయం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు అన్ని నేల మాణికలు పెట్టుకొని డబ్బులు ఇక్కడే పెట్టుకొని కార్యక్రమాలన్నీ ఇక్కడే నిర్వహించారు కాబట్టి ఇక్కడ వాళ్ళని కూడా వినియోగించుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటూ ఈ కుట్రలో భాగంగా ఈ కుంభకోణంలో వీళ్ళందరూ ప్రమేయం ఉందని చెప్పి అనేది ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బయటకు వచ్చే క్రమంలో ఇప్పుడు ఈడీ వారు కూడా దీంట్లో అంటే డబ్బులు ఎక్కువగా చేతులు మారినాయి అనే అభిప్రాయం ఉంది కాబట్టి, అంటే ముఖ్యంగా 3,500 కోట్ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి 20 రెట్లు దాకా కుంభకోణం జరిగిందనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు అంటే ఇది 3,500 కోట్లు ముడుపులకు సంబంధించినవి అంటారు. ఈ 3,500 కోట్ల రూపాయలు మద్యం తయారీ వాళ్ళ దగ్గర నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు మద్యాన్ని ఇచ్చినందుకు, వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కలగజేసినందుకు వాళ్ళు ఇచ్చిన ముడుపులు మాత్రమే, కేవలం అవి మాత్రమే, ముడుపులు మాత్రమే గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పేరును బట్టి వాళ్ళ మద్యాన్ని వాళ్ళు అమ్ముకుంటారు. లాభాల్లో వీళ్ళు ఎక్కువగా ఆశించినప్పుడు లేదు మేము ఇవ్వమంటే, సరే మాకు ఈ స్థాయిలో ముడుపులు ఇవ్వండి అని చెప్పి కొంతమందిని బెదిరించారు, భయపెట్టారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మద్యం తయారీ సంస్థల్ని భయపెట్టారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి ఇస్తే, ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఇచ్చారు మిగిలిన సంస్థలాగా వాళ్ళకి ఇస్తే, వాళ్ళ పేరు మీద వీళ్ళే ఈ నకిలీ మద్యం తయారు చేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులు అయ్యారో తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఇవన్నీ తెలుసు. కాబట్టి పోతే పోయిందిలే, మనకు వచ్చే లాభాలు తగ్గినా పర్లేదు, ప్రభుత్వాన్ని తప్పనిసరి పరిస్థితులు చేయగలిగింది ఏమని చెప్పి కొంతమందికి ముడుపులు ఇవ్వడం కూడా జరిగింది. అట్లా వచ్చిన ముడుపులు మాత్రమే 3,500 కోట్ల రూపాయలు. ఈ మద్యం తయారు దాని గురించి కనుక మనం ఒకసారి తెలుసుకుంటే, మద్యం ఒక క్వార్టర్ బాటిల్ తయారు చేయడం కోసం 15 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. మిగిలినందరికీ ప్రభుత్వం వేసే పన్నుల ద్వారా రవాణాకు కావచ్చు, మిగిలినాటికి లెక్కేసుకుంటా ఉంటే ఆ పన్నుల ద్వారా ఆ ధరలు చెల్లించేసి ప్రజలు కొనుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు సొంతంగా తయారు చేసిన ఉంది కదా 63%, ఈ 63% వీళ్ళు తయారు చేసిన మద్యాన్ని వాళ్లే అమ్మించాట. 653 మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా లెక్కలు కానీ ఏమి అమ్మారు కానీ ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ప్రభుత్వానికి లెక్కలు లేవు. ప్రభుత్వానికి లెక్కలు రానప్పుడు ఈ 150 రూపాయలు మొత్తం వాళ్ళకి వస్తాయి కదా. మద్యం మేము అమ్ముకుంటామన్న వాళ్ళ దగ్గరే ముడుపులు అంతా తీసుకుంటా ఉంటే, మద్యం వీళ్ళే సొంతంగా తయారు చేసి వీళ్ళే అమ్ముకుంటే, 30 రూపాయల మద్యాన్ని 150 రూపాయలు 2 రూపాయల కాలకి అమ్ముకుంటే ఎన్ని రేట్లు అధికంగా ఉంటుంది? ఇది ఆలోచించండి. అందట్లేదు అసలు. కాబట్టి ఇట్లా జరిగింది. కాబట్టి దీన్ని అంటే బాగా విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఏమేమి చేశారు, ఇందులో ఎవరి ప్రమేయం ఏముంది, ఈ డబ్బులు వసూలు చేసిన వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు, అలాగే ఐఐటి విద్యార్థులు కూడా అంటే మంచి ప్రతిభతోటి ఉత్తీర్ణులైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా దీంట్లో ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని తీసుకొని వచ్చేసి వాళ్ళ ద్వారా
ఎక్కడికి వెళ్ళినాయి ఏంటి, ఏ విధంగా వాళ్ళు పంపించగలిగారు, లేకపోతే కొంతమంది పేర్లు వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ పేర్ల మీద మహారాష్ట్రలో చూసాం. అవును. మహారాష్ట్ర వాళ్ళ పేరు మీద సరికొత్త పరిశ్రమలని నెలకొల్పి ఒకే ఇంట్లో 12 పరిశ్రమలు 17 పరిశ్రమలు కూడా నెలకొల్పేసి కొంతమందిని అటు ఇటు ఈ పరిశ్రమల పేర్లు మార్చేసి వాళ్ళని దాంట్లో సభ్యులుగా చేర్చేసి ఎంత వాళ్ళ ఖాతాలో పంపించారో ఆ తర్వాత దాన్ని ఎలా మార్చుకున్నారు అనేది కూడా ఇప్పుడు లెక్కలు బయటకు తీశారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇంకెంతమంది ఉన్నారో బయటికి రావాల్సిన వాళ్ళు. పెద్దలైతే 3 ఉన్నారు: విజయసాయి రెడ్డి, నారాయణ స్వామి, జగన్మోహన్ రెడ్డి. సహాయ సహకారాలు అందజేసిన వాళ్ళు, డబ్బులు వసూలు చేసిన వాళ్ళు, డబ్బులు ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే తీసుకెళ్లిన వాళ్ళు, నల్లధనాన్ని తెల్లధనం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు వరుసలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది బయటకు వస్తారో కూడా చూడాలి. ఇట్లా ఒకదానికి సంబంధించి సంబంధం లేని పేర్లు, మనం వినని పేర్లన్నీ బయటకు వస్తే విచిత్రంగా ఉంది. కాబట్టి విచారణ సంస్థలు చాలా బాగా పనిచేసినాయి అయితే నేను భావిస్తున్నాను. ఓకే. రాజశేఖర బాబు అనే ఆయన నేతృత్వంలో అద్భుతంగా పనిచేసింది, అందులో అనుమానమే లేదు. చూడాలి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.